క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం పరమ పవిత్రమైనది. అందులోనూ కార్తీక శుద్ధ ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు ఉన్న 5 రోజులను ఇంకా పవిత్రమైనవిగా భావిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్ర నుంచి మేలుకుంటాడు. అందుకే దాన్ని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తాం. ఇక తెల్లవారి అంటే కార్తీక శుద్ధ ద్వాదశి తిథిని ఉత్థాన ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి, క్షీరాబ్ద ద్వాదశి అని రకరకాల పేర్లతో పిలుస్తాం. కార్తీక శుద్ధ ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటాం. తులసి కోటను పూజించండి. క్షీరాబ్ది ద్వాదశి తిథి. క్షీరాబ్ది ద్వాదశి గురువారం నవంబర్ 23, 2023. క్షీరాబ్ది ద్వాదశి సమయాలు నవంబర్ 23 సాయంత్రం 9:02 నవంబర్ 24 సాయంత్రం 7:07. క్షీరాబ్ది ద్వాదశి 2023 తేదీ నవంబర్ 24. ఇది కార్తీక మాసంలో శుక్లపక్షం లేదా చంద్రుని వృద్ధి దశ 12వ రోజున గమనించబడుతుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ. పూర్వము ధర్మరాజు రాజ్యం పోగొట్టుకుని తమ్ములతో గూడి ద్వైతవనమందుండగా నచ్చటికి అనేక ఋషులతో గూడి వ్యాసుల వారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగు పూజలు సలిపి కూర్చుండబెట్టి తానును వారి యనుజ్ఞ పొంది కూరుచుడి కొంత తడువు మాటలాడి యాయనతో, స్వామి, మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ ఉపాయము చేత సిద్ధించునో సెలవిండు అని అడుగగా వ్యాసుడు, నాయనా, మంచి ప్రశ్న చేసినావు. ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్రహ్మనడగగా నాతడు సర్వకామప్రదములకు 2 వ్రతములు చెప్పినాడు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, క్షీరాబ్ది శయన వ్రతము అను ఆ 2 వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పెదను వినుము. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారణ చేసుకుని సాయంకాలమున మరలా స్నానం చేసి శుచియే తులసికోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గులు పెట్టి పలు విధములను అలంకరించి తులసిమాలమందు లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోనూ భుజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర, బెల్లం, ఖర్జూరము, అరటిపళ్ళు, చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనములొసిగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసీ సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని అనంతరం బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాదులొసిగి తృప్తిపరిచి వ్రతం పూర్తి చేయవలెను. కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుకూకిన తర్వాత పాల సముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును మునుల తోడును లక్ష్మీ తోడును గూడి బృందావనమునకు వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో గూడి బృందావనమున వేంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపాదానము చేయునో వాడి సర్వపాపములు వీడి నా సాయుధ్యమును బొందును అని శపథము చేసినాడు. గాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతము చేయవలసిన విధానమెట్టిదో నాకు చెప్పమని అడుగగా వ్యాసుడిట్లు చెప్పుదుండగెను. ఇట్లే మానవుడు చేసినను ఇష్టముగాంచును. ధర్మరాజాది విని దీపదాన మహిమను చెప్పుమని అడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. యుధిష్ఠిర, దీపదాన మహిమనేవాడు చెప్పగలిగెను. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానము చే ఉపపాతకములు పోవును. 100 చేసిన విష్ణు సారూప్యమును గలుగును. అంతకెక్కువగా చేసిన నా ఫలములు నేను చెప్పలేను. భక్తితో నొకవత్తితో దీపము పెట్టిన బుద్ధిశాలి యగును. 4 ఒత్తులు వేసి వెలిగించిన రాజగును. 10 వేసిన విష్ణు సాయుధ్యము నొందును. 1000 ఒత్తులు వేసినచో విష్ణు రూపుడగును. ఇది బృందావనములో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలము గలుగును. దీనికి ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మధ్యమము, తేనె యదుమము,
ఇతరములైన అడవి నూనెలు కనీసం ఆవు నెయ్యి జ్ఞానమోక్షముల నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చెను. ఇప్ప నూనె భోగప్రదము, అడవి నూనె కామ్యార్థప్రదము. అందులో ఆవ నూనె మిగుల కోరికలనిచ్చును. అవిసె నూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుషును నాశనం చేయును. బర్రె నెయ్యి పూర్వపుణ్యమును తొలగించును. వీనిలో కొంచెమైన ఆవు నెయ్యి కలిసిన దోష పరిహారమగును. ఈ దీపదానముల వలననే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి. దీనివలన ననేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులను ముక్తిగాంతురు. తులసి ఉన్న చోటునకు యమకింకరులు రారు. యాన్ములే అన్న మంత్రమును పఠించు వారికి నేబాధయో నంటదు. యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను చెప్పెదా వినుము. కాశ్మీర దేశవాసులకు హరిమేధ సుమేధులను నిద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి యొక్క స్థలములో నొక తులసి తోటను చూచిరి. చూచిన తోడనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేసెను. అది చూచి హరిమేధుడు ఇదేమని అడిగెను. సుమేధుడు ఇక్కడ నెండబాధగా నున్నదని యొక్క మర్రి చెట్టు నండకు చేరి తులసి కథ నిట్లు చెప్పదొడగెను. తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తీక మాసమందు తులసి పూజ చేయవారు ఉత్తమలోకమును పొందుతురు. తుదకు ఉత్తాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలులై పుట్టెదురు. తులసి మొక్క వేసి పెంచిన వారు దానికెన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకముందురు. తులసీ దళములు కలిసిన నీట స్నానమాడిన వారు పాపము వదిలి వైకుంఠమునకు బోవుదురు. బృందావనము వేసిన వారు బ్రహ్మత్వము పొందుదురు. తులసియున్న ఇంటిలో గాపురము చేయుట, తులసి తోట వేసి పెంచుట, తులసి పేరులు దాల్చుట, తులసి దళము భక్షించుట పాపహరములు. కనుక యోగేశ్వర ద్వాదశి అని అత్యంత పుణ్యప్రదమైనది కావడంతో పావన ద్వాదశి అని శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బృందావనం చేరిన తిథి కాబట్టి బృందావన ద్వాదశి అని కూడా దీనిని పిలుస్తారు. ఈ ద్వాదశి పూజలను దేశంలోని వివిధ ప్రాంతాలలో ఒక్కొక్క విధంగా నిర్వహిస్తారు. తెలుగునాట ఆ రోజు సాయంకాలం వేళ తులసి కోటలో కాయలతో కూడిన ఉసిరి కొమ్మను ఉంచి పూజిస్తారు. ఉసిరిని విష్ణు స్వరూపంగా, తులసి మొక్కను లక్ష్మీ స్వరూపిణిగా భావించి పూజిస్తారు. ఉసిరి కొమ్మను తులసి మొక్క ప్రక్కన ఉంచి దీపారాధన చేస్తారు. మహారాష్ట్రలో శ్రీకృష్ణ విగ్రహానికి తులసి మొక్కకు పెళ్లి చేస్తారు. తులసి మొక్క మొదట్లో చెరుకు ముక్క ఉంచి పసుపుతో తడిపిన వస్త్రాలు, గాజులు వంటివి తులసి మొక్కకు కడతారు. ఈ మాసంలో ప్రత్యేకించి శుద్ధ ద్వాదశి నాడు అంబరీష గాథను పారాయణం చేయాలని పెద్దలు చెబుతారు.